ఐపీఎల్ 18 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పుకి అడుగు దూరంలో నిలిచింది. ఏదైతే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక అద్భుతమైన ఫామ్తో కంటిన్యూ చేస్తూ ప్లే ఆఫ్కి దూసుకొచ్చిన ఆర్సీబీ తొలి క్వాలిఫైయర్లో పంజాబ్ కింగ్స్ని చిత్తుగా ఓడించి ఫైనల్ అడుగుపెట్టింది. కెరీర్లో తమ ఐపీఎల్ కెరీర్లో 4వసారి ఫైనల్కి దూసుకెళ్ళింది. గతంలో మనం చూసాం 2009, 2011, 2016లో ఫైనల్కు చేరిన రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఈసారి ఆ టైటిల్ కళ నెరవేర్చుకునే దిశగా ఇక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా అంచనాలు తగ్గట్టు రాణిస్తుంది. క్వాలిఫైయర్లో కంప్లీట్గా డామినేట్ చేసింది ఆర్సీబీ. ఆర్సీబీ ఫ్యాన్స్కి తగ్గట్టు వాళ్ళ అంచనాలు తగ్గట్టు అద్భుతంగా రాణించింది. ఏదైతే ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఆర్సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారని చెప్పాలి. హ్యాజిల్వుడ్ ఒక కీలకమైన బౌలరు. ప్లే ఆఫ్కి తిరిగి రావడం ఎంత అడ్వాంటేజ్, ఎంత బలంగా ఉంది ఆర్సీబీ పేస్ అటాక్ అనేది హ్యాజిల్వుడ్ రీఎంట్రీతో అర్థమైపోయింది అందరికీ. 3 కీలక వికెట్లు తీశాడు. అలాగే సుయేష్ శర్మ స్పిన్నర్ సుయేష్ శర్మ కూడా 3 కీలక వికెట్లతో మొత్తం మీద పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించారు వీళ్ళిద్దరూ. మనం చూసుకోవచ్చు ఒక కీలకమైన మ్యాచ్. అలాంటి మ్యాచ్లో పవర్ ప్లేలోనే సగం టీమ్ అవుట్ అయిపోతే ఆ టీం పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ మ్యాచ్తో పంజాబ్ కింగ్స్కి బాగా అర్థమైపోయింది. ఏదైతే టాప్ ఆర్డర్లో ఎవ్వరు కూడా ఈసారి ఈ మ్యాచ్లో క్లిక్ కాలేదు. శ్రేయస్ అయ్యర్ కావచ్చు, మిగిలిన బ్యాటర్లు ఎవరు కూడా ప్రియాన్స్ ఆర్యా, ప్రభసిమ్రన్ సింగ్ ఏ ఒక్కరిని క్రీజ్లో నిలదొక్కునివ్వకుండా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లని పూర్తిగా కంప్లీట్గా కట్టడి చేశారు. ఆర్సీబీ బౌలర్లు అందరూ కూడా, అంటే ముఖ్యంగా హ్యాజిల్వుడ్ 3 వికెట్లు, అలాగే సుయేష్ శర్మ 3 వికెట్లతో ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వడం స్టార్టింగ్లోనే, అంటే 10 ఓవర్లతోనే మ్యాచ్ డిసైడ్ అయిపోయిందనే చెప్పాలి. ఏ దశలో కూడా అంటే ఇక్కడ పార్ట్నర్షిప్లు బిల్డప్ చేయాలి. వరుస వికెట్లు పడిన తర్వాత ఆ అవకాశాన్ని కూడా ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ కింగ్స్కి ఇవ్వలేదు. చేసింగ్లో కూడా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కోహ్లీ త్వరగా అవుట్ అయిపోయినప్పటికీ కూడా మయాంక్ అగర్వాల్ అవుట్ అయినా, రజిత్ పటీదార్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మనం మంచి ఫామ్లో ఉన్నాడు ఫిల్ సాల్ట్. ఇక్కడ ఆర్సీబీ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి మ్యాచ్కి ఒక్కొక్క మ్యాచ్ విన్నారు, అంటే ఎప్పటికప్పుడు సమిష్టిగా రాణిస్తున్నారు. ఒకళ్ళో లేదా ఇద్దరి మీద ఆధారపడలేదు. అక్కడ డిఫరెంట్ థింగ్ అనుకోవాలి ఆర్సీబీ ఈసారి. గత సీజన్లో మనం ఏదో ఒక డిపార్ట్మెంట్లో వీక్గా ఉండి వాళ్ళు వెనకబడిపోవడం, ప్లే ఆఫ్కి ముందే ఇంటిదారి పట్టడం, ప్లే ఆఫ్కి చేరిన ఫైనల్ చేరకపోవడం, ఫైనల్కు చేరిన కప్పు కొట్టలేకపోవడం, ఇది జరుగుతూ ఉండేది. కానీ ఈసారి అంచనాలు తగ్గట్టు రాణిస్తున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తమ కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. అందుకే గత 10 మ్యాచ్ల్లో 8 మంది ప్లేయర్లు, డిఫరెంట్ ప్లేయర్స్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్కి ఇది నిజంగా ఒక కిక్ ఇచ్చే విజయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఏళ్ళుగా, అంటే దాదాపు 17 ఏళ్ళ నుంచి ప్రతి సీజన్లో ఏ సాలా కప్పు నమ్మదే అంటూ ఒక నినాదాన్ని ఎత్తుకోవడం, దాన్ని తగ్గట్టు రాణించలేకపోవడం, ఫెయిల్ అవ్వడం, కప్పు గెలుచుకోకపోవడం ఇది జరుగుతూనే ఉంది. దానికి తెరదించడానికి ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి మ్యాచ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా ఈ సీజన్లో కప్పు కొట్టేది ఆర్సీబీ అని ఒక అంచనాకు వచ్చేసారు చాలామంది. దానికి తగ్గట్టే ఇక కేవలం అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్కి దూసుకెళ్ళింది ఆర్సీబీ. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా పంజాబ్ కింగ్స్ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ ఆడబోతున్నాయి రేపొద్దున. రేపు ఈవినింగ్ ముల్లాన్పూర్ ఇదే వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీంతో పంజాబ్ కింగ్స్ 2వ క్వాలిఫైర్ ఆడుతుంది సండే. ఆ తర్వాత మంగళవారం ఫైనల్ ఉండబోతుంది. ఒక 4 రోజుల గ్యాప్తో ఫైనల్ ఆడబోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాళ్ళకి ప్రిపరేషన్ కూడా మంచి టైం దొరికింది. వాళ్ళ టైటిల్ గెలవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా, ఎందుకంటే చాలామంది సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు క్రికెట్లో. 18th జెర్సీ కోహ్లీకి, అలాగే 18th సీజన్లో కప్పు కొడుతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే వాళ్ళ ఫామ్ అనేది కంటిన్యూ అయింది తొలి క్వాలిఫైర్లో. ఇదే జోరు కొనసాగిస్తే ఖచ్చితంగా కప్పు కొట్టేస్తామని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఒక హ్యాపీ మూమెంట్గానే చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇంకా ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు ఛాంపియన్ కావడానికి, వాళ్ళ టైటిల్ కళ నెరవేర్చుకోవడానికి. అట్ ది సేమ్ టైం పంజాబ్ కింగ్స్కి మరొక అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది రేపు. అందులో గెలిచిన జట్టుతో ఆదివారం పంజాబ్ కింగ్స్ 2వ క్వాలిఫైర్లో తలపడుతుంది.